ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో 536 పేజీల రెండో ఛార్జ్షీట్ను ఎక్సైజ్ పోలీసులు తంబలపల్లె కోర్టులో దాఖలు చేశారు. ఇప్పటి వరకు 33 మందిపై కేసులు నమోదు చేసి 31 మందిని అరెస్ట్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నారు. ఈ కేసుకి సంబంధించి గతేడాది డిసెంబర్లో మొదటి ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేయగా రెండోది శనివారం వేశారు. వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాము కీలక నిందితులు. జనార్దన్ రావు, జినేష్, శిబు, నక్కిరికంట రవి, శ్రీనివాసుల రెడ్డిని ఎక్సైజ్ పోలీసులు ఇటీవల కస్టడీకి తీసుకుని కీలక ఆధారాలు రాబట్టారు. గతేడాది సెప్టెంబర్ 23న జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లే ముందే జోగి రమేష్ ను ఆయన ఇంట్లో కలిసినట్లు ఆధారాలు సేకరించారు. జనార్దన్ రావు అందించిన వివరాలతో ప్లాస్టిక్ బాటిళ్లు, నకిలీ లేబుళ్ల తయారీ తదితర విషయాలను ఛార్జ్షీట్లో పొందుపరిచారు. ఈ ఛార్జ్షీట్ లో జోగి రమేష్ సోదరులు జనార్దన్ రావు మధ్య ఫోన్ సంభాషణల కాల్ డేటా, నగదు లావాదేవీల వివరాలు చేర్చారు.